అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ తిరునాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 264వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ తిరునాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి గీతా ప్రేమికులందరికీ కూడా నమస్సుమాంజలి. శ్రీమద్ భగవద్గీత రహస్యాలు తెలుసుకోవడం వలన భగవంతుడి యొక్క స్పష్టమైన పరిచయం మనకి దొరుకుతుంది. ఎందుకంటే ఈ రోజున సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ఒక విషయం ఏమిటంటే, భగవద్గీతని అనేక మార్లు జీవిత కాలములో అనేక మార్లు పఠన, పారాయణ, శ్రవణ ఈ విధముగా ప్రచార ప్రసారంలో చేస్తున్నప్పటికీ కూడా భగవంతుని యొక్క సత్యమైన, ఖచ్చితమైన, సంపూర్ణమైన పరిచయము పొందలేదని చెప్పవలసి వస్తుంది. ఇదే కాకుండా భగవంతుడు గీత ద్వారా 574 శ్లోకాల ద్వారా ఏ సందేశాన్ని మానవాళికి ఇవ్వటము జరిగింది అన్న విషయాన్ని కూడా మనము విస్మరించాము. కేవలము ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం వల్లనే ఇది సాధ్యమవుతుందండి. ఎందుకంటే ధార్మిక జగత్తులో ఇప్పటి వరకు మనం ప్రయాణం చేస్తూనే ఉన్నాం కదండి. ఇప్పటి వరకు ప్రయాణము చేస్తున్నప్పటికీ కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరికి వారు భావిస్తున్నటువంటి ఒక దైవీ స్వరూపాన్ని, ఒక దేవతా స్వరూపాన్ని, లేక ఒక వ్యక్తిని, ఒక సాధువుని, సంతుని, ఒక ధర్మస్థాపకుడిని భగవంతుడిగా భావిస్తూ ఆ విధంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. భగవద్గీత ప్రేమికులు కూడా, భగవద్గీతను విస్తృతంగా ప్రచారము చేసేటువంటి వాళ్ళు కూడా భగవంతుని యొక్క సత్యమైన పరిచయము, భగవంతుని యొక్క సత్యమైన సందేశం వర్తమాన సమయములో నేటి మానవ సమాజానికి ఎటువంటి సందేశము భగవాను వాచ ఏ భగవంతుడి పట్ల మనకి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఈ సృష్టి ఈ విధంగా సృష్టికర్త ఆ విధంగా చెప్తారు కదండి, భగవంతుడు సృష్టికర్త అని చెప్తారు కదా. ఈ సమస్త నాటక రంగానికి ఆయననే సుప్రీం యాక్టర్, సుప్రీం డైరెక్టర్ కూడా అంటారు. అర్థమైందండి. అటువంటి భగవంతుని యొక్క శక్తి, ఏ భగవంతుని గురించి అయితే త్వమేవ మాతాచ పిత త్వమేవ అంటున్నామో, హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటున్నామో, ఇంకోటి ఏమంటే అల్లాహు అక్బర్ అంటున్నామో, అదేవిధంగా ఏక్ ఓంకార్ అంటున్నామో, అటువంటి భగవంతుణ్ణి సత్యమైన స్వరూపాన్ని, పరిచయాన్ని మనం ఈ రోజు వరకు తెలుసుకోవాలి. ఇందులో ఎటువంటి ఏమి సందేహం అక్కర్లేదు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం, ఇర్రెఫ్యూటబుల్ ట్రూత్ అంటారు. అందువల్ల ఆధ్యాత్మిక రహస్యాలు ఖచ్చితంగా తెలుసుకో. ఎవరు తెలుసుకుంటారు? భగవంతుణ్ణి సత్యంగా ప్రేమించేవాడు. అర్థమైంది. ఏదో మొక్కుబడిగా చేసుకుందామని వాళ్ళు కాదు. బుద్ధినేత్రాన్ని తెరవకుండా ఏదో నడుస్తుందండి కార్యక్రమం రామకృష్ణ అనుకునే వాళ్ళ గురించి కాదండి ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యాలు. భగవంతుడు ఒక్కరే అన్నప్పుడు ఆ ఒక్కరి యొక్క నామ, రూప, దేశ, కాల, ఇంకేమంటారు, గుణ, కర్తవ్య, సంబంధ 7 డైమెన్షన్స్ లో భగవద్గీతలో వర్ణించడం జరిగింది. మనం ఇప్పటికీ అనేక డైమెన్షన్స్ మనం చర్చించాం 263 ఎపిసోడ్స్ లో. దయచేసి దీన్ని చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. ఎందుకంటే మన జీవితాన్ని ఉద్ధరించటంలో కేవలం భగవంతుడి పాత్ర మాత్రమే ఉందండి, ఇంకెవరి పాత్ర లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం సమస్యల వలయంలోనే చెప్పుకున్నాం. అక్కడి నుంచి బయటకు వచ్చే మార్గం తెలియటం లేదు. ఏ భగవంతుడా అంటాం. తీవ్రమైన కష్ట సమయం వచ్చినప్పుడు ఏ భగవంతుడా అంటాం. ఇప్పుడు విమానం కూలిపోయే సమయంలో అందరు ఏమంటారు? నాస్తికులు కూడా ఓ గాడ్ ప్లీజ్ సేవ్ అస్ అంటారు. అర్థమైందండి. అందుకనే సుఖమే సిమరణ సుఖకరే కబీరదాస్ ఒక దోహా ఉంది. సుఖమే కరీన కోయి అంటారు. సుఖంలో ఎవరు పట్టించుకోరయ్యే భగవంతుడిని. తీవ్రమైనటువంటి దుఃఖ సమయంలో మళ్ళీ భగవంతుడు గుర్తు చేసుకుంటారు. సుఖములో ఎవడు పట్టించుకోడు. సుఖములో కూడా ఆ రీతిలో పట్టించుకుంటే అసలు దుఃఖం ఎందుకు వస్తుంది అంటాడు. నిజంగా అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక రహస్యం చెప్పాడు. సుఖములోనే మనం పట్టించుకోవాలంటే అప్పుడు సుఖంగా ఉంటాం. దుఃఖంలోనే పట్టించుకుంటున్నాం అంటే మనం అనుకోవచ్చు భగవంతుడిని పొందాలంటే దుఃఖం కావాలా మనకి, అందుకనే దుఃఖ కర్మలు వస్తున్నాయా, దుఃఖమైనటువంటి ఈ పరిస్థితులు కలుగు చేస్తున్నాడా భగవంతుడు అనిపిస్తుంది.
ఎల్లప్పుడూ కూడా సుఖ దుఃఖే సమీకృత్వ అంటాడు. అర్థమైందండి. సో ఈ విధంగా భగవంతునికి సత్యమైన పరిచయం, సంపూర్ణ పరిచయం ఏ విధంగా పొందుతామంటే, మనము ఆ భగవంతుడిని పొందిన తర్వాత నేను ఒక సంపూర్ణతను పొందాను అన్న అనుభూతి కలగాలి. అర్థమైందండి. ఆ అనుభూతి కలిగితే మీకు ఏమర్థమవుతుంది? నేను ఆధ్యాత్మిక ఉన్నతమైనటువంటి శిఖరము మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాను, ఎంత అదృష్టవంతుణ్ణి, నా అంత అదృష్టవంతుడు అని భగవంతుడి అన్నట్లుగా ఎక్కువ మంది మొక్కుబడిగా ఏదో కర్మకాండగా చెయ్యాలి కాబట్టి అర్థమైందండి. ఆ విధంగా చేస్తున్నాం కానీ ఎటువంటి స్పష్టత మనం కోరుకోవడం లేదు. అందుకనే భగవద్గీతలో 7వ అధ్యాయం 3వ శ్లోకంలో తెలుసు అదనమాట విషయం. ఇప్పుడు ఆధ్యాత్మికము, ధార్మికం అన్న విషయాన్ని కూడా మనం ఇక చర్చిద్దాం. ఈ ఎపిసోడ్ లో మనం ఒక అంశాన్ని తీసుకుంటున్నాం. ధార్మిక జగత్తులో నుండి మామూలుగా అన్ని వ్రతాలతో పాటు ఒక వ్రతాన్ని పాటిస్తారు. ఏమిటంటే ఆ వ్రతం మౌన వ్రతం అంటారు. అది ధార్మికంలో కూడా ఉందండి. ఇక్కడ మౌన వ్రతము అంటే సైలెన్స్ మెయింటైన్ చేస్తారు. ఎక్కువగా మాట్లాడకుండా ఆ విధంగా వాళ్ళ మౌన వ్రతంలో ఉన్నానండి. ఇక్కడ బ్యాచ్ కూడా పెట్టుకుంటారు, డిస్టర్బ్ చేయకూడదు, మేము కూడా పెట్టుకుంటాం. ఐ మీన్ సైలెన్స్, డోంట్ డిస్టర్బ్ మీ అని. అర్థమైందండి. సో ఇక్కడ మౌనం అనేది ఏ ఒక లక్ష్యముతో వాళ్ళు చేస్తున్నారు. దానికి కూడా ఒక ఫిలాసఫీ, ఒక సైన్స్ ఉండాలి కదా. కేవలం నేను మౌనంగా ఉంటున్నాను అంటే కాదు కదా. మౌనం అంటే కేవలము మౌఖికంగా సైలెన్స్. అర్థమైందండి. మౌఖికంగా సైలెన్స్ మెయింటైన్ చేయటమే మౌనం అనుకుంటున్నారు. కానీ మనసు నిండా ఆలోచనలు వస్తాయి. అర్థమైంది. రకరకాల ఆలోచనలు. ఇవాళ వ్యాపారంలో ఎంత సంపాదించుకున్నాం, ఏం చెయ్యాలి, వ్యాపారం ఎలా అభివృద్ధి చేయాలి, లేకుండా ఉంటే మోసపూరితమైన ఆలోచన కూడా రావచ్చు. ఫలానా వాడిని ఎలా పడేయాలి, లేకుండా ఉంటే దీన్ని ఈ విధంగా చేసుకుంటూ 4 రెట్లు ప్రాఫిట్ ఎట్లా గడించాలి. మనం మౌనంలోనే ఉంటున్నాం కదండి. మౌనంలోనే ఉంటే ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే ఆ మౌనంలో దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది? భలే మీరు అంటారు సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అంటారు, స్పీచ్ ఈజ్ సిల్వర్ అంటారు. అర్థమైందండి. మౌనం అంటే అది గోల్డ్తో సమానం అంట. స్పీచ్ అంటే మాట్లాడడం అనేది సిల్వర్తో సమానం. అర్థమైంది. అంటే మౌనానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ ముఖ్యంగా ధార్మిక జగత్తులో కేవలం మౌఖిక మౌనము, సైలెన్స్. అర్థమండి. అంటే మనకు సౌండ్ లేకుండా, మాట్లాడే సౌండ్ లేకుండా, అరిచే సౌండ్ లేకుండా సైలెన్స్ లో ఆ విధంగా ఉండడానికి మౌనం. ఒకసారి మనం ఆధ్యాత్మిక జగత్తును పరిశీలిస్తే ఇక్కడ ధార్మికంలో మౌనంలో ఉన్నప్పుడు పరమాత్మని స్మృతి చేసే విధానం లేదు. ఇంకొక విషయం, ఎందుకంటే పరమాత్మ పరిచయం లేదు. పరమాత్మ పరిచయం ఎక్కడుంది? భగవంతుడి పరిచయం లేదు కదా. కేవలం మన భగవంతుడు ఎవరినైతే నేను భగవంతుడిగా భావిస్తున్నానో వారిని నేను సుమారుగా రోజుకు ఒకసారి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆ సమయాన్ని వీలుని బట్టి, కొంతమంది ఈవెన్ 2 నిమిషాలు కూడా ఆ పూజా మందిరంలో వెళ్ళిపోయి ఒకసారి దండం పెట్టుకుని వెళ్ళిపోతాను. అర్థమైంది. భగవంతుడా కొంచెం కాపాడుకోను, ఈ రోజున నేను ఆఫీస్ పెడుతున్నాను, ఇంత మంచి జరిగేలా చూడు, కుటుంబాన్ని కూడా కాపాడుకొని చెప్తాను. అక్కడ చెప్పటంలో మౌనం ఉన్నప్పటికీ కూడా ఆత్మ పరిచయం లేదు, పరమాత్మ పరిచయం లేదు. సో అర్థం చేసుకోవడం ప్రయత్నించాం. ఇక్కడ మనం ముఖ్యంగా అంటే భగవద్గీతని మనం స్పష్టంగా, నా కొరకే భగవద్గీత భగవంతుడు చెప్తున్నాడు అన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలంటే 2 విషయాలు మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకటి, అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి, అంధవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి. అసత్యములో నడుస్తూ కూడా భగవంతుడా సత్య మార్గంలో పెట్టు తండ్రి అని ఇవన్నీ విస్మరించాలి. జీనేత్రాన్ని తెలుసుకుంటే ఇవన్నీ సాధ్యమే. అర్థమైందండి. భగవంతుడు సత్యము అన్న మాటని మనం విశ్వసిస్తున్న వాళ్ళు ఖచ్చితంగా విషయాన్ని గుర్తించవలసింది ఏంటంటే, నేను సత్యంలో ఉన్నానా? నా తండ్రి పరమ సత్యము. భగవంతుడు అంటే నా తండ్రి. త్వమేవ మాతాచ పితా త్వమేవ, అంటే నా తల్లి తండ్రి. నా తల్లి తండ్రులు సత్య మార్గంలో నడుస్తుంటే నేను సత్య మార్గంలో ఉన్నానా, లేక అసత్య మార్గంలో ప్రయాణం చేస్తున్నాను? ఎవరికి వాళ్ళేనండి గుండె మీద చేయబెట్టుకుంటే చాలు. ఎవరు, ఇది ఏమీ అగ్ని పరీక్ష కాదు. ఎవరు మిమ్మల్ని పరీక్ష పెట్టట్లేదు, ఏదైనా పాస్ ఫెయిల్ డిక్లేర్ చేయటం లేదు. ఎందుకంటే భగవంతుడు అందరికీ ఒకే జ్ఞానం ఇస్తున్నాడు. అందరికి ఒకటే జ్ఞానం. ఏమైందండి? ఎవరు ఎవరు ఏ విధంగా తీసుకుంటున్నారు? కొంతమంది సీరియస్ గా తీవ్రంగా తీసుకుని దానికి అనుగుణంగా పరివర్తన చెందుతున్నారు. కరెక్టే కదండి. భగవంతుడు సత్యము, నేను అసత్యము, ఈ 2 కలుస్తున్నాయా? కలగదు. అర్థమైందండి.
అందుకని భగవంతుడన్న అసత్యంలోకి రావాలి, అది ఇంపాసిబుల్. నేనన్నా సత్యంలోకి వెళ్ళాలి, అది పాసిబుల్. అదే ఏది పాసిబుల్? నేను సత్యంలో వెళ్ళడం పాసిబుల్, భగవంతుడు అసత్యంలో రావడం ఇంపాసిబుల్. ఎందుకంటే భగవంతుడు ఉన్నదే పరమ సత్యం. గాడ్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్. ధార్మిక ప్రసంగాలు వినండి, భగవంతుడు సత్యము అని చెప్తారు. భగవంతుడు సత్యం అన్నప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఆ సత్యమైన భగవంతుడు ఎక్కడున్నాడు? ఆయన రూపం ఏమిటి, నామం ఏమిటి, ఆయన గుణాలు ఏంటి, కర్తవ్యాలు ఏంటి, ఏవి తెలుసుకోవాలి, ప్రయత్నం చేయటం. అందుకనే ఎప్పుడైతే ఆత్మిక స్థితి అనుభవం అవుతుందో అది ఆధ్యాత్మిక జగత్తులోనే సాధ్యము. ఎందుకంటే ఆధ్యాత్మికత అనే పదములోనే ఉంది. ఆత్మ పరిచయం ఉండాలి, పరమాత్మ పరిచయం ఉండాలి, ఈ సృష్టి చక్రం యొక్క పరిచయం ఉండాలి. మనం ఇప్పటికీ అనేక మనం చర్చించు. ఈ మూడు పరిచయం లేకపోతే మీరు ఆధ్యాత్మికతలో లేరండి. మరే మీరు ఆధ్యాత్మిక గురువు అనొచ్చు, మిమ్మల్ని ఆధ్యాత్మిక సంస్థ అనేది అనొచ్చు, పెట్టుకోవచ్చు, ఏదైనా చెప్పుకోండి. ఆత్మ పరమాత్మ సృష్టి చక్రము, ఈ కాలచక్రంలో ఆత్మ పరమాత్మ ఏ విధంగా పరిభ్రమిస్తుందన్న జ్ఞానం ఖచ్చితంగా ఉండి తీరాలి. అర్థమైందండి? అందుకని ఆధ్యాత్మిక దృష్టికోణంలో మౌనం ఉంది. ఎక్కువగా ఇంకా మౌనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఆత్మిక స్థితిని అభ్యాసం చేసే విధానం మౌనం అంటే. ఎందుకంటే దేహభ్రాంతిలోని అనేక జన్మలు ద్వాపర యుగం నుండి దేహభ్రాంతిలో కొట్టుమిట్టాడుతూ ఈ కలియుగములో నేను 100% దేహమే. అర్థమైందండి? నేను ఆత్మని డైజెస్ట్ చేసుకోలేరండి, పాసిబుల్ అది. ఇక్కడ నుండి కొత్త విధానం చెప్తున్నారు. అర్థమైంది? ఆ విధంగా అనుకుంటారు. ఎందుకంటే 195% ఒక మార్గంలో నడుస్తుంటే ఆ 95% నడిచే మార్గమే సత్యం అనుకుంటున్నారు కదా. మెజారిటీ ఒపీనియన్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అందరూ నరకంలోకి పోతున్నారు, మనం కూడా పోదాం అందులోకి. అర్థమైందండి? అందరూ గొయ్యి తగ్గునంత దిగుతుంటే మనం కూడా దిగుదాము. అందరూ అంధవిశ్వాసంలోనే ఉన్నారు, మూఢ విశ్వాసాలే ఉన్నారు. ఒక లాజికల్ థింకింగ్ లేదు. ఒక సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఏమైనా డిబేట్ పెట్టుకుందామని చెప్పండి, దానికి ఒప్పుకోరు. నేను చెప్పిందే కరెక్ట్ అంటారు. తాను పట్టుకున్న కుందేటికి మూడే కాదు అక్కడి నుంచి వచ్చింది. వన్ సైడెడ్ గానే నడుస్తూ ఉంటుంది కదండి. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు? ఆత్మ అనుభవం కావాలి అంటే ఆత్మకి సౌండ్ లేదు. అర్థమైందండి? ఆత్మ కేవలము మనసు బుద్ధి సంస్కారాలనే సూక్ష్మ శక్తుల ఆధారంగా మనసు ద్వారా సంకల్పాలు, బుద్ధి ద్వారా ఆ సంకల్పాలని, ఏ సంకల్పాన్ని మనం వాడుకోవాలి, ఏది విడిచిపెట్టాలి నిర్ణయం తీసుకోవాలి అది చేస్తుంది బుద్ధి. దీని ఆధారంగా ఇవన్నీ మూడు కూడా సూక్ష్మం అండి. బయటికి జరగదు. నేను ఈ సంకల్పం చేస్తున్నాను మనసు చెప్పదు, బుద్ధి చెప్పదు నేను ఇది చేసుకుంటున్నాను, అంత మనసులోనే. సో సత్యమైనటువంటి మౌనాన్ని, అర్థమైందండి, మనం పాటించాలి అంటే ఖచ్చితంగా మనకి సంపూర్ణమైనటువంటి ఆత్మ పరిచయం ఉండాలి. ఇంకొకటి, మౌనానికి భగవంతుడు కూడా మౌనానికి సారది. ఎందుకంటే భగవంతుడికి కూడా తన స్వంత దేహం అంటూ లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది భగవద్గీత నమ్ముకున్న వాళ్ళు ఒప్పుకుంటారు. భగవద్గీత మాకు జాంతానై, ఆధ్యాత్మిక రహస్యాలు మాకు జాంతానై అనుకున్న వాళ్ళు విడిచిపెట్టారు. భగవంతుడికి నష్టం లేదు కదా. భగవంతుడికి నష్టం లేదు. భగవంతుడు స్టార్ట్ చేసిన ఈ యజ్ఞం కూడా అయిపోదు. అర్థమైందండి? భగవంతుడు స్టార్ట్ చేసిన యజ్ఞం అయిపోతుంది ఎక్కడైనా? ఆగదు. ఆయన ఏం చేసుకుని వెళ్తున్నాడు. ఎంతమంది దానికి ఆకర్షితులై వస్తారు. వాళ్ళకి మాత్రమే వాళ్ళకి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పెడతాడు. ఖచ్చితంగా మనం ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలు నలుగురు ఉన్నారనుకోండి, ఒకడు జులాయిగా తిరుగుతున్నాడు, తండ్రి మాటలు వినకపోతే, పట్టించుకోకపోతే, తండ్రి మాటలు ధిక్కరిస్తే ఏమంటాడు చివరికి? గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్, నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా లేదంటాడు. చిల్లి గవ్వ అక్కడి నుంచే వచ్చింది. అర్థమైంది? ఎందుకంటే నా ఆస్తి వీడికి ఇచ్చేను అంటే తన్ని తాగి తందలాడి ఈ దొంగ పార్టీలు పెట్టుకొని మొత్తం అంతా పాడు చేస్తాడు. వీడు చూశారు, మిగతా 2-3 బాగానే ఉన్నారు, వీళ్ళకి పంచుతాను, వాడు 4వ పంపించేస్తాను, ఏమైతే పోనీ వాడు నా కొడుకే కాదంటాడు. ధార్మికంలో ఏది జరుగుతుందో, భౌతిక ప్రపంచంలో ఏది జరుగుతుందో అదే ప్రిన్సిపల్, అదే ఫార్ములా మీకు ఆధ్యాత్మికంలో ఉంది. అర్థమైందండి? ఎవరు పట్టించుకోకండి. పట్టించుకునే వాళ్ళతో చేస్తాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. భగవంతుడి కర్తవ్యం చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఎక్కడ సందేహం లేదు. అందుకని ఇక్కడ మౌనంలో ఏమవుతుందంటే ఆత్మిక స్థితి గట్టిపడుతుందండి.
ఎప్పుడైతే ఆత్మిక స్థితి గట్టిపడుతుందో, ఆత్మ అనుభూతి, ఆత్మ అనుభవం గట్టిపడుతుందో, ఆత్మలో ఉన్న గుణాలు, శక్తులు అనుభూతిలోకి వస్తాయి. ఇదన్నమాట సీక్రెట్ అక్కడ. ఎందుకంటే పరమాత్మని పొందడానికి మీడియం ఏంటి? ఆత్మ అనుభవం. ఆటోమేటిక్ గా మనకి ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. డివైన్ వైబ్రేషన్స్ వస్తాయి. నలుగురితో మాట్లాడుతుంటే కూడా మనకు ఒక డివినిటీ అనిపిస్తోంది. ఆత్మ చింతనలో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడుతుంటే కూడా, అరే నిజంగా వీళ్ళు ఏంటి, వీళ్ళు మామూలు మనుషుల్లా లేరేంటి? నిరంతరము ఆత్మ పరమాత్మ రాజయోగము ప్రక్రియ సంస్కార పరివర్తన ఇదే విధానంలో నడుస్తున్నారేంటి? వీళ్ళు సమాజంలో ఉన్న వాళ్ళు ఇన్ని లక్షల మంది ఉన్నారే, వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళకి ఎక్కడ దొరికింది ఈ జ్ఞానము? ఎప్పుడైనా బుద్ధినేత్రాన్ని తెలుసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా? ఆలోచించుకో. అందుకనే భగవంతుడు ఇక్కడ మౌనం అంటే ఏంటంటే ఆత్మశుద్ధి చేసుకునే విధంగా, ఆత్మిక స్థితిని డెవలప్ చేసుకునే విధంగా, దైహిక భ్రాంతిని కట్ చేసుకునే విధంగా అభ్యాసం చేయటం. ఆత్మ అనుభూతి, పరమాత్మ స్మృతి కలుగుతుంది. ఆత్మ అనుభూతి, పరమాత్మ స్మృతి ద్వారా పరమాత్మ గుణాలు, శక్తులు మనకి సహజంగానే వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. మనం ఆంతరికంగా శక్తిశాలిగా అవుతాం. ఆంతరిక శుద్ధి, అందుకనే ఆత్మశుద్ధి అంటారు కదా. ఆత్మశుద్ధి భగవద్గీతలో కూడా చాలా శ్లోకాలు ఆత్మశుద్ధి అంటాడు, ఆంతరిక శుద్ధి అంటాడు. అర్థమైందండి? సో అందువల్ల ఈ మౌనం ఏంటంటే ఇది స్థాయిగా ఉంటుంది, ఇది నిరంతరం ఉంటుంది, ప్రతినిత్యము కూడా ఆ యోగం అనే ప్రక్రియ ఇది మౌనంతోనే ఉంటుంది. యోగంలో మంత్రాలు అవే ఉండవండి. యోగం అంటేనే మౌనం. ఉదయము సాయంకాలము ఎప్పుడు వీలవుతుంది గంటకు ఒక 2 నిమిషాలు మౌనం వాటి వహించండి. అర్థమైంది? ఎందుకంటే ఇది కలియుగం యొక్క అంతిమ సమయము. ఆత్మని శుద్ధి చేసుకోవడమే అత్యంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి విషయం అండి. గుర్తుపెట్టి, అత్యంత ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? ఇప్పుడు నేను డబ్బు సంపాదనకి కాదు, సంబంధాలు పెంచుకోవడానికి కాదు, పదవులు అవన్నీ అధిష్ఠించడానికి కాదు, పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి కాదు, వస్తు వైభవాన్ని సేకరించుకోవడానికి కాదు. ఎందుకంటే ఇవేవి కూడా తదుపరి జన్మ శ్రేష్టంగా తయారు చేయడానికి ఉపయోగపడదు. ఆత్మ శుద్ధి అయినట్లయితే ఆత్మలో ఉన్న సంస్కారాలు శుద్ధి కాబడతాయి. ఎక్కే కళలోకి వెళతాం మెల్లిగా, స్లో అండ్ స్టడీగా ఎక్కే కళ. ఎందుకంటే ఇప్పుడు దిగే కళలో పడిపోయాం, కింద దిగజారిపోయాం, చివరికి చేరిపోయాం. అర్థమైంది? అందుకని ఈ మౌనానికి చాలా ఇంపార్టెన్స్. ప్రతినిత్యము కనీసం 2-3 గంటల మౌనం అభ్యాసం కూడా చేస్తూ ఉంటామండి మేము. అందువలన ధార్మిక జగత్తులో ఏంటంటే కేవలం యాబ్సెన్స్ ఆఫ్ సౌండ్ ఈజ్ ఈక్వల్ టు సైలెన్స్. యాబ్సెన్స్ ఆఫ్ సౌండ్ ఈజ్ ఈక్వల్ టు సైలెన్స్. కానీ ఆధ్యాత్మికతలో యాబ్సెన్స్ ఆఫ్ సౌండ్ ఒకటే కాదు, బట్ స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్ అండి. స్టిల్నెస్ ఆఫ్ ది మైండ్ ఎక్కడి నుంచి వస్తుంది? సోల్ కాన్షియస్నెస్ నుంచి వస్తుంది, బాడీ కాన్షియస్నెస్ నుంచి రాదు. అర్థమైందండి? అందుకని స్టిల్నెస్ ఆఫ్ మైండ్ కోసం మనం ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా ధార్మికం నుండి ఆధ్యాత్మికం జంప్ అవ్వాలి. అర్థమైందండి? ఇప్పుడు ఈ ఎపిసోడ్ల విషయం ఇక్కడితో మనం ఫుల్ స్టాప్ పెట్టుకుని తదుపరి మన అంశంలో పెద్ద ముఖ్యమైన అంశం ఏంటంటే కర్మ చేసి కర్మ యొక్క ఫలితాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే భగవంతుడి కేవలం ఒకే ఒక్క లక్ష్యంతో పనిచేస్తున్నాడండి. భౌతిక కోరికలు దేవీ దేవతలు తీరుస్తున్నారు, దానికి కూడా భగవంతుడే సహాయం చేస్తున్నాడు. ఆ విధంగా పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు చేసే వాళ్ళకి వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి ఈ రోజున వర్తమాన కలియుగం యొక్క అంతిమ సమయంలో చాలా పెద్ద ఎత్తున భక్తి జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది అంటే భక్తిలో ప్రకారంగా ఈ యొక్క వర్తమాన జన్మలో భౌతిక కోరికల కోసం వాళ్ళు పూజ చేస్తున్నారు. అర్థమైందండి? ఆధ్యాత్మిక జగత్తులో వర్తమానములో మన సుఖము, శాంతులు ఆటోమేటిక్ గా ఆ విధంగా ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మ యొక్క ఔన్నత్యము, పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయం ద్వారా పరమాత్మతో సాంగత్యము, రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆత్మ పరమాత్మ యొక్క మిలనము, వీటి ద్వారా మనలో చైతన్యం వస్తుంది. అది సదాకాలిక చైతన్యము. అది వర్తమాన జన్మ బాగుంటుంది, తదుపరి అనేక జన్మలు సత్య, త్రేత, ద్వాపర వరకు కూడా భగవంతుడు అంటాడు 3/4 ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ డ్రామా వీల్ అంటాడు. సృష్టి నాటక రంగము, సృష్టి చక్రములో 3 వంతులు మీరు అద్భుతంగా మీ జీవితాన్ని కొనసాగిస్తారు. ఈ ఒక్క జన్మ కింద మాట వినండి అంటాడు. అర్థమైందండి? అందువలన ఈ రోజున ముఖ్యంగా మనం ఏం తీసుకుంటామంటే
కర్మ బంధనం గురించి డిస్కస్ చేస్తున్నాం ఈ మధ్య కొన్ని ఎపిసోడ్స్ గా. కర్మ బంధనం, ఈ కర్మ బంధనం ఎందుకు వస్తుంది? కర్మ బంధనం పోవాలంటే ఏం చెయ్యాలి? అర్థమైందని ఎన్ని చూడండి, ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో భగవంతుడు మన దృష్టికి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకొస్తున్నాడు. కర్మ బంధనం నుంచి పర్మనెంట్ గా తొలగాలంటే నేనేమి చెయ్యాలి? కర్మ బంధనం రావడానికి కారణం ఏమిటి? అర్థమైందండి? ఒక్కసారి మీ దృష్టికి 16వ అధ్యాయంలోని 5వ శ్లోకంలో తీసుకుని వెళ్తున్నాం. ఈసారి 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం కాస్త రెస్ట్ ఇచ్చి 16వ అధ్యాయంలో ఒక ముఖ్యమైన శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం. ఏమిటండి ఆ శ్లోకము? ఒకసారి శ్లోకాన్ని వినండి. అందులో కారణం చెప్పేస్తున్నాడు. దేని కారణంగా నీలో దైవీ సంపద పెరుగుతుంది, దేని కారణంగా ఆసురీ సంపద పెరుగుతుంది, ఈ విధంగా కర్మబంధనలో చిక్కుకుంటావో, ఏ విధంగా నువ్వు దాని నుండి ముక్తి కావాలి, ముక్తుడు కావాలి అని ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. ఒకసారి శ్లోకాన్ని వినండి. దైవీ సంపద్విమోక్షాయ, అర్థమైందండి, నిబంధాయ అసురీమతా, దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ అసురీమతా, మాశుచం దైవీ మాశుచం. ఒకసారి ఒక పదం ఏమన్నా మిస్ అయితే కూడా నాకు ఇష్టం ఉండదు. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ అసురీమతా మాశుచం. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ అసురీమతా మాశుచ సంపదం దైవీం అభిజాతస్య భారత. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ అసురీమతా మాశుచ సంపదం దైవీం. అర్థమైందండి? మాశుచ సంపదం దైవీం అభిజాతో అసి పాండవ. ఇది శ్లోకం అండి. ఒక్కసారి పదవిచ్ఛేదం చేసుకుందామండి. అర్థమైంది? ఒక్కసారి ఇది 16వ అధ్యాయం దైవ అసుర సంపద విభాగ యోగం. ఇందులో 5వ శ్లోకం. మొదటి 3 శ్లోకాలు చాలా జాగ్రత్తగా వినండి. మొదటి 3 శ్లోకాలు 26 దివ్య గుణాలు, దైవీ గుణాలు, దాన్ని దైవీ సంపద అన్నాడు. అర్థమైందండి? తర్వాత 4వ శ్లోకం నుండి తీసుకుని వెళుతూ చివరి 24వ శ్లోకం వరకు, అర్థమైందండి, అందులో 60 ఆసురి సంస్కారాలు చెప్పాడు. అందులో చాలా వరకు మనం కవర్ చేసుకున్నాం. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే కూడా మనం రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుంటాం. ఎందుకంటే ఆసురి సంపద అని భగవంతుడి పేరు పెట్టినప్పుడు దాన్ని పట్టుకొని కూర్చోవచ్చండి మనం. భగవంతుడు ఇది రాక్షసుడి సంపద అని పెట్టాడు, డెసిగ్నేషన్ ఇచ్చాడు. ఇది రాక్షసుల సంపద. మళ్ళీ మనుషులలోనే 850 కోట్లలోనే రాక్షసులు అంటే ఏదో కొర్ర మీసాలు పెట్టుకుని పెద్ద పెద్దగా ఉండి ఇవన్నీ పెట్టుకుని ఉంటారు, వాడిని సినిమాలో చూపించి. ఆ రాక్షసులు ఎక్కడో పాతాళంలో వాడు కాదండి. వర్తమానంలో 850 కోట్ల మనుషులలోనే దైవీ సంపద ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆసురీ సంపద ఉన్నారు. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? దైవీ సంపద విమోక్షాయ అన్నాడు. ఇక్కడ మనం అంటే ప్రతి ఒక్క దగ్గర మోక్షం అన్న పదం వస్తుంది. విమోక్షం అంటే పూర్తిగా మోక్షం, సంపూర్ణ మోక్షం అన్నమాట. మోక్షం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? లిబరేషన్ అంటారు. చాలా జాగ్రత్తగా ఉంది. చాలా కొంచెం అర్థం చేసుకుంటే క్లారిటీ వస్తుంది. మోక్షము అనగానే మనం ఏమనుకుంటామంటే మామూలుగా ఇంకా జన్మరాహిత్యం అనుకుంటాం. మోక్షం పొందాడు, ఫలానా చనిపోయాడు, మోక్షం పొందాడు అంటారు. నీకేం తెలుసు? మీకు ఏమన్నా తెలుసా? మీకు ఏమన్నా ఫోన్ చేసి చెప్పారా? భగవంతుడు ఏమంటాడు? జాతస్య హైద్రువో మృత్యు అన్నాడు. జాతస్య హైద్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అన్నాడు. అర్థమన్నాడు కదా? పుట్టినవాడు మరణిస్తాడు, మరణించడం మళ్ళీ పుడతాడు అన్నాడు కదా. ఇక్కడ ఆయన మాట నీకు ఇంపార్టెంటా, లేకపోతే మీరు అందరూ అనుకుంటే అయిపోయిందా? మోక్షానికి వెళ్ళిపోయాడు. మోక్షం అంటే జన్మరాహిత్యం కాదండి. మోక్షము అంటే ఏమిటంటే శరీర భ్రాంతి నుండి మీకు కాస్త లిబరేట్ చేస్తుంది, అంటే అశరీరీ స్థితిని అనుభవింపచేస్తుంది. అదనమాట. ఇది ఏంటంటే బ్రతికుండగానే నేను ఆత్మిక స్థితిని అనుభవం చేయొచ్చు అనమాట. బ్రతికుండగానే దైవీ సంపద విమోక్షాయ అన్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే దైవీ సంపద పెట్టుకున్నట్లయితే నువ్వు ఆత్మిక స్థితిలోకి అభ్యాసము ద్వారా అనుభవం చేస్తావు. నిబంధాయ ఆసురీమత అన్నాడు. ఆసురీమతం అంటే చెప్పాను కదా, 60 అవలక్షణాలు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం ఇవన్నీ ఉంటాయి కదా. నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ, క్రోధ, తదా లోభ తస్మాత్ ఏతత్రయం త్యజ.
చేయొద్దు అన్నాడు. వెంటనే విడిచిపెట్టవయ్యా అంటున్నాడు. తక్షణమే విడిచిపెట్టవద్దు. అర్థమైందండి. అందువల్ల ఇక్కడ ఏంటంటున్నాడు, ఇక్కడ లిబరేషన్ ఎక్కడ మీకు దైవీ గుణాలు మీకుంటే ఆత్మలో దైవీ గుణాలు ఉన్నాయి కాబట్టి ఆత్మిక స్థితి అనుభవం చేసుకోవడానికి వీలవుతుంది. ఆ విధంగా ఏమవుతుందండి, దైవీ సంపత్ విమోక్షాయ. మనం అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. ఏది మోక్షం అంటే జన్మరాహిత్యము, ఇంకా జన్మ ఉండదు, ఈ ఒకే ఒక జన్మ ఉంది, లెట్ us ఎంజాయ్. ఎంత ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేసుకుందాం, తర్వాత అసలు ఉండదంట, భూగోళం అంతా పోతుందంట, మసైపోతుంది, ఇంకా మనుషులందరూ పోతారు, ఎటువంటి జన్మ ఉండదు. ఇదంతా కూడా భగవంతుడు గీతలో చెప్పలేదు కదా. భగవంతుడు చెప్పిన మాటలు శిరోధార్యమా, లేక మనుషులు చెప్పిన మాటలు శిరోధార్యమా? శాస్త్రాలన్నీ మనుషులే రాశారండి. ఒక భగవంతుడు మాత్రమే భగవద్గీతని ఉన్నాడు, ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు. ఇది శాస్త్రం, శాస్త్రాలు అనలేదు. భగవద్గీత మళ్ళీ సర్వశాస్త్రమై శిరోమణి అన్నాడు. అర్థమైంది? ఒక్కసారి గమనించండి. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ సురీమత. బంధిస్తుంది అంటే నేను చెప్పాను కదా, కార్మిక్ బాండేజ్. కార్మిక్ బాండేజ్ అంటే ఆత్మని నల్లగా, ఇప్పటికే నల్లగా బొగ్గులాగా తయారైపోయింది, తారులాగా తయారైపోయింది. అది నిజంగా తండ్రికి తెలుసు కాబట్టి బిడ్డకి గుచ్చుతున్నాడు. అరే నాయనా, నీ ఆత్మని నువ్వు చూసుకోలేకపోతున్నావు, ఎందుకంటే 24/7 నువ్వు దేహభ్రాంతిలోని కూరుకుపోయి ఉన్నావు. నేను శరీరము అన్న భావనలోని జీవితం గడిపేస్తున్నావు. శరీరం యొక్క సుఖం కోరుకుంటున్నావు, ఇంద్రియాల ద్వారా సుఖం కోరుకుంటున్నావు, మనసుని ఎక్కడో పెట్టి సుఖం కోరుకుంటున్నావు. ఇది కాదు నాయనా, ఇప్పుడు అంతిమ సమయము. నీ ఆత్మ నాకు కనబడుతుంది, మంచి వెలుగులాగా ప్రకాశవంతంగా ఉండేటువంటి బదులు నల్లగా కనబడుతోంది. అందుకని నీకు నేను చెప్తున్నాను, నేను నేను నీ తండ్రిని. నీవు నన్ను గుర్తించలేబడేవు, గుర్తిస్తావో గుర్తించవో నీ యొక్క అదృష్ట భాగ్యంలో ఉంది. నేను మాత్రం అందరూ పిల్లలే కదా. పితా అహమస్య జగత మాత అన్నాడు కదా. పితాసి లోకస్య చరాచరస్య అర్జునోవాచ కూడా ఉంది కదా. అందుకని అర్జున యొక్క స్థాయిలోకి రాగలిగితే నేను తండ్రిని గుర్తిస్తా. అర్జునుడు గుర్తించాడు, అర్జునుడు ఒకడే గుర్తించాడు. అంటే గుర్తించేటువంటి గ్రూప్ అంటే అంత అర్జునులు అవ్వాలన్నమాట. దైవీ సంపద్ విమోక్షాయ అన్నాడు. దైవీ సంపద మిమ్మల్ని శరీర భ్రాంతి నుండి మోక్షం కలిగిస్తుంది. ఎప్పుడైతే శరీర భ్రాంతి నుండి మోక్షం కలిగిస్తుందో ఆత్మిక స్థితిలోకి మీరు వస్తారు. ఆత్మిక స్థితిలోకి వచ్చినప్పుడు పరమాత్మ యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని పసిగడతారు. పరమాత్మ యొక్క శక్తులు, గుణాలు మీలో వస్తాయి. అప్పుడు మీకు అర్థమవుతుంది నెక్స్ట్ స్టెప్ ఏంటి, రాజయోగము. అంతవరకు రాజయోగం అర్థం కాదండి. 93 శ్లోకాలు చెప్పినా మీకు అర్థం కాదు. ప్రతి అధ్యాయం పేరున యోగము 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 యోగం 18 సార్లు చెప్పినా మీకు అర్థం కాదు. బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రి అన్నా మీకు అర్థం కాదు. అర్థం చేసుకోవడానికి అసలు ఇష్టమే లేదు. అర్థమైందండి? మరి భగవంతుడు ఎక్కడ దొరుకుతాడు? భగవంతుడా అంటే కష్టం రావాలన్నమాట. ఏ భూకంపం వచ్చి పడిపోయి భగవంతుడా నన్ను బయటికి తీసే అటువంటి స్థితి రావాలండి. విమానంలో కూలిపోతుంటే భగవంతుడా నన్ను బయటికి తీసేయి, నన్ను రక్షించు, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, అట్లాంటి స్థితి రావాలా చెప్పండి? మంచిగా ఉన్నప్పుడు భగవంతుడు తెలుసుకోక్కర్లేదా? బుద్ధిని వాడుకోక్కర్లేదా? అంధవిశ్వాసాన్ని తొలగించుకోక్కర్లేదా? ఆలోచన. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ సురీమత. బంధిస్తుంది అంటే దైవీ సంపద అసుర సంపద రెండే ఉన్నాయండి, ఇంకేం లేవు. వేరే సంపద లేదు. అందుకని 16వ అధ్యాయం ఏం చెప్పాడు? దైవీ అసుర. అసుర సంపదలోనే నువ్వు జీవితం గడిపినప్పుడు అసుర సంపద, సుర సంపద. సుర అంటే దేవతలండి, అసుర అంటే దేవతలు కాదు, రాక్షసులు. అర్థమైందండి? సుర అసుర. సురులు అంటే దేవతలు కదా. సుర సంపద అంటే దైవీ సంపద, 26 దివ్య గుణాలు. అసుర సంపద అంటే 60 అవగుణాలు. ఈ కామ, క్రోధ, లోభ, అహంకారాలు అది బంధిస్తాయి అంటే ఆత్మని పాడు చేస్తాయి, దేహభ్రాంతిలోకి ఇంకా నెట్టివేస్తాయి. నిరంతరము దేహభ్రాంతి. ఎవరైనా ఆత్మజ్ఞానం చెప్తుంటే వెళ్ళిపోతారు. అందుకని ఆత్మజ్ఞానం చెప్పేటువంటి ఈ విధంగా యూట్యూబ్ ఛానల్స్ లో ఎక్కువ చూడరండి. అదే మామూలుగా మీరు భక్తిపరంగా కురుక్షేత్రం యుద్ధరంగంలో అర్జునుడు ఏ విధంగా అస్త్ర సన్యాసం చేశాడు, ఆ విధంగా పరమాత్మ శ్రీకృష్ణుడి రూపంలో ఎట్లా చెప్తున్నాడు, ఆయన మళ్ళీ యుద్ధం ఎలా చేశాడు అంటే కొన్ని లక్షల మంది చూస్తారు. ఎందుకంటే మనకంటూ ఏ బాధ్యత అక్కర్లే కదా. అర్జునుడు ఎవరు అనుకుంటే ఎంతమంది చూస్తారు. నువ్వేరా అర్జునుడివి, నువ్వు పరివర్తన చెందాలంటే
వద్దండి బాబు, నాకు ఈ జ్ఞానం వద్దండి అంటారు. నిబంధాయ సురీమత. ఇక్కడ తర్వాత మూడవ పంక్తి, రెండు పంక్తులు చెప్పాను మీకు. మూడో పంక్తి, నాలుగో పంక్తి చాలా శ్రద్ధగా వినండి. మాశుచ సంపదం దైవీ. మాశుచ అంటే శోకించొద్దు నాయనా, బాధపడొద్దు, నువ్వు అసురుగా ఇప్పటిదాకా అసురుడిగా ఉన్నావు, దేహభ్రాంతులు కూరుకుపోయావు, శోకించవద్దు. మాశుచ సంపదం దైవీ అభిజాతస్య భారత అన్నాడు. అభిజాతస్య అంటే నిన్ను నేనేం చేశానంటే ఈ కాలచక్రం యొక్క ఆరంభములో, సత్యయుగం యొక్క ఆరంభములో నిన్ను ఏం చేశాను, పూర్తిగా ఆత్మ ఫస్ట్ టైం కాలచక్రంలో దైవీ సంస్కారాలతో కూడుకున్నటువంటి శరీరం తీసుకునే విధంగా నేనేం చేశాను, ఆత్మలో ఈ దివ్య గుణాలని పెట్టేశాను, దివ్య శక్తుల్ని పెట్టేశాను, బంధించేశాను. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు, నువ్వు దివ్య దివ్య గుణాలతోనే పుట్టావు, ఆ సంగతి మర్చిపోయావు. నీలో దివ్య గుణాలు ఉన్నాయి, అది ఎక్కడ పెట్టాను, నీలో పెట్టాను, నీ శరీరంలో పెట్టలే. నేను నాది అన్నది అర్థం చేసుకుంటే, నేను ఆత్మని, శరీరము నాది అంటే ఈ నాది అన్న శరీరంలో పెట్టలే. నాది అన్న శరీరంలో పెడితే కాల్చేసి సరిపోయినప్పుడు ఆ శరీరాన్ని కాల్చేస్తే మొత్తం గుణాలు అయిపోతాయి. ఆత్మ అవినాశి వజ్రం, ఆ వజ్రంలో పెట్టాడంట, పెట్టెలో పెట్టలేదంట. అర్థమైందండి. మాశుచ సంపదం. మాశుచ అంటే బాధపడుతున్నాయినా, దుఃఖపడద్దు. ఏమిటి, అసుర సంపద, కామక్రోధ లోభము అహంకారాలతో ఈ విధంగా జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాను, ఇప్పుడు తెలిసింది నాకు, ఇప్పుడు ఇంకా కొద్ది రోజులే ఉందంటున్నాడు, ఏం చెయ్యాలి, భయపడొద్దురా నాయన, ఆల్రెడీ నీలో ఉన్నాయి. పైన ఏం చేసావు, దేహభ్రాంతితో కూడుకున్న లేయర్స్, జన్మ జన్మలుగా శరీరాన్ని మార్చుకుంటూ వస్తున్నావు కదా, వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ అన్నట్టుగా ఆ విధంగా వస్తున్నావు కదా, ఈ లేయర్స్ ని రాజయోగం అన్న ప్రక్రియ ద్వారా కడిగేసి మెల్లిగా ఒక్కొక్క లేయర్ పోతూ ఉంటే చివరికి లోన నిక్షిప్తము కాబడిన ఈ వజ్రాలు, ఈ రత్నాలు, కెంపులు, వైడూర్యాలు, పగడాలు ఇవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు నువ్వు ఆ అమ్మ భగవంతుడు ఇందులో పెట్టాడనమాట, ఎంత శాంతి అనుభవం చేస్తున్నాను, పరమ శాంతి, పరమ ఆనందము, పరమ శక్తి, పరమ పవిత్రత, పరమ ఈ యొక్క ఇవన్నీ కూడా మనకి సుఖము, ఇవన్నీ మనకు అనుభూతిలోకి వస్తాయి. అప్పుడు మెల్లిగా ఏం చేస్తాం, ఈ అసుర గుణాలన్నీ తప్పు. అది వస్తే కానీ ఇప్పుడు చీకటి 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 అంటే నీకు చీకటి పోదు. ఒక్కసారి ఆ లైట్ స్విచ్ ఆన్ చేస్తే చీకటి పోతుంది. దివ్య గుణాల యొక్క స్విచ్ ఆన్ చేస్తే ఈ యొక్క అవగుణాల, అసుర గుణాల యొక్క చీకటి తొలగిపోతుంది. మాశుచ సంపదం దైవీ అభిజాతస్య భారత. ఏ భారత, భరత వంశ శ్రేష్ఠుడా, ఏ మానవుడా, ఏ మనిషి, ఏ నా బిడ్డ, మేలుకో మేలుకో, ఇది సత్యము, నీవు భావిస్తున్నది సత్యం కాదు అని చెప్తున్నాడండి. ఇప్పుడు ఒకసారి భాష్యకార్యం రాసుకున్నారు చూసి ఈ యొక్క ఎపిసోడ్ మనం సంపన్నం చేసుకుందాం. 4వ శ్లోకం, 5వ శ్లోకం అండి. దైవీ సంపద మోక్ష నిబంధాయ సురీమత మాశుచ సంపదం దైవీం అభిజాతో అసి పాండవ అన్నాడు. అభిజాతస్య భారత్, అది వేరే శ్లోకంలో. అభిజాతో అసి పాండవ. పాండవ అంటే గైడ్ అనమాట, పండే అంటాడు సార్ హిందీలో. పండే అంటే గైడ్స్. అర్థమైందండి, మార్గదర్శకుడిగా తయారు చేస్తున్నాడు మనం. అందుకని అక్కడ పాండవ అన్న. పాండవ అంటే మనం సత్యాన్ని అర్థం చేసుకుని మనం ఇతరులకు కూడా ఆ గైడెన్స్ ఇవ్వాలి, ఈ రహస్యాలు చెప్పాలి, వాళ్ళ జీవితాన్ని కూడా అమృత తుల్యంగా తయారు చేయాలి, ఆత్మ దర్శనం చేయించాలి, పరమాత్మ దర్శనం చేయించాలి, రాజయోగ ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన చేయించాలి. ఇదన్నమాట. ఒకసారి శ్లోకం వినండి. ఓ అర్జున, దైవీ సంపద ముక్తిదాయకము. ఇక్కడ వీళ్ళకి భాష్యకారులకు అంతే తెలుస్తుంది కదా, ఇక్కడ దేహము ఆత్మ అన్న సంగతి తెలియదు, వీళ్ళు దైహిక భ్రాంతిలోనే ఉన్నారు కాబట్టి. దైవీ సంపద ముక్తిదాయకము, ఆసురీ సంపద బంధహేతువు. బంధిస్తుంది. బంధిస్తుందంటే ఆత్మని పాడు. నీవు దైవీ సంపదతో పుట్టినాడవు. ఏమండి, నీవు దైవీ సంపదతో పుట్టినవాడవు కనుక శోకింపకము. మాశుచ అంటే శోకింపకము, బాధపడుతున్నాయినా ఇప్పుడైనా మేలుకో. ఇప్పుడు లేకపోయినా మరి ఎప్పుడు లేదు, కాలచక్రం మారుతుంది, నీవు హయ్యర్ పదవిలోకి రావాలి, సత్యతీత అనేటువంటి స్వర్గంలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నా మాటని నీవు ఎప్పటికీ నిర్లక్ష్యము చేయ. ఇక్కడితో మనం చర్చలు ముగిద్దామండి. రాబోయే ఎపిసోడ్లో మరొక అద్భుతమైనటువంటి మరియు ధార్మికము ఆధ్యాత్మిక మధ్య తేడాని మనం గుర్తించి మనం ముందుకు పెడదామండి. ఎవరికి నమస్కారం. సంస్థ శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు
అనే శీర్షిక ద్వారా ఆర్థిక విధానాలను సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.